అబ్రహాము ఒంటరిగా వచ్చాడు. ఎక్కడి నుంచి? ఊరు అనే ప్రాంతాన్ని నుంచి వచ్చాడు. ఊరు అనే ప్రాంతాన్ని నుంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాము వచ్చి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈ రోజున ఇన్ని లక్షల మందిగా ఉన్నటువంటి మనము మరీ నిశ్చయముగా ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వతంత్రించుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ హృదయాలు అనుకుంటున్నారంట. ఏంటి అన్న, అబ్రహామే స్వతంత్రించుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలు స్వతంత్రించుకోవటం ఏంటి అని చెప్పేసి అంటున్నారు అనుకుంటున్నాడా? ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి దుర్మార్గాన్ని బట్టి వారి దేశాన్ని నుంచి తరిమివేయబడ్డారు. వారి దేశాన్ని నుంచి తరిమివేయబడ్డారు. తరిమివేయబడి వేరొక దేశంలో బానిస బ్రతుకుతున్నారన్నమాట. బానిస బ్రతుకుతున్నారు. బానిస బ్రతుకుచున్నప్పుడు వారికి వచ్చినటువంటి ఆలోచన అన్నమాట. ఒక్కడగా వచ్చినటువంటి అబ్రహాము కానాను దేశంలో చాలా వరకు కొన్ని ఎకరాల ల్యాండ్ని తను స్వతంత్రించుకుని తన స్వాస్థ్యముగా దాన్ని పొందుకుని ఆ దేశంలో నివాసం చేసి ఆ దేశంలోనే చనిపోయి అక్కడే పాతి పెట్టబడ్డాడు. తనదంటూ స్వాస్థ్యం అక్కడ ఉంది, తన దేశముగా అది పిలబడుతుంది. ఈ రోజున మనమందరం కూడా తరిమి వేయబడి ఈ దేశంలో బానిస బ్రతుకుచున్నాం కదా. ఒక్కడే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటే ఇన్ని లక్షలు ఉన్నటువంటి మనము మరి నిశ్చయముగా దేశాన్ని స్వతంత్రించుకొనవచ్చును కదా అని చెప్పి ఎక్కడ అనుకుంటున్నారన్నమాట? వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు అనుకుంటున్నారన్నమాట, బానిసలుగా ఉన్నప్పుడు. ఈ విషయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని దేవుడు చూస్తూ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు రాసినటువంటి పుస్తకంలో ఈ మాట ఉంటుంది, చదవండి. 33వ అధ్యాయము 23-24 వచ్చిన చదవండి. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇజ్రాయెల్ దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందను కదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని. హల్లెలూయా. ఏమనుకుంటున్నారంట వాళ్ళు? ఒక్కడు వచ్చిన వాడే స్వతంత్రించుకున్నాడు, అనేకులుగా ఉన్న మనము స్వతంత్రించుకోలేమా అని చెప్పి అనుకుంటున్నారంట. మొట్టమొదటి సెంచురీలో జస్ట్ 10ల సంఖ్యలోనే సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళి ప్రతి దేశాన్ని వాళ్ళు విజిట్ చేసి ఆ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించి కొన్ని కోట్ల ఆత్మలను ప్రభు కొరకు సంపాదించారు. ఇప్పుడు కొన్ని కోట్ల మంది అయ్యాం మనం. కొన్ని కోట్ల మంది అయినటువంటి మనము మినిమమ్గా ఉన్నటువంటి ప్రజలను మరీ నిశ్చయముగా ప్రభువులోనికి నడిపించగలమా లేదా? మరీ నిశ్చయముగా నడిపించగలమా లేదా? నడిపించగలము. కానీ ఎందుకు నడిపించలేకపోతున్నాం? ఎందుకు నడిపించలేకపోతున్నాం? మెజారిటీ పీపుల్ ఎవరంటే వాళ్ళు టాప్ మోస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్స్, సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళు ముస్లిమ్స్, ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో జెంటైల్స్ ఉన్నటువంటి వాళ్ళు క్రమక్రమంగా సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి రాబోతున్నారు. మనం నిద్రపోతా ఉన్నాం. మనమంటే మన సంఘం కాదు, ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ కూడా నిద్రపోతా ఉన్నారు.
కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి మనము మైనారిటీగా ఉన్నటువంటి ప్రజలను ప్రభులోనికి నడిపించలేకపోతున్నాం. ఎందుకనంటే ఈ లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. క్రీస్తు మంచివాడే, క్రీస్తు యొక్క బోధలు మంచివే, కానీ క్రీస్తుని అనుసరిస్తున్నామని చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు క్రీస్తులాగా నడవకపోవటమేనంట. క్రీస్తుని అనుసరిస్తున్నాం అంతే అని చెప్తున్నా నోటితోటి. మన ప్రేమంతా కూడా నోటితోటి ఉంటుంది అనమాట. మట్టి పెంకి మీద వెండి పూత పూసినట్లుగా ఉంటుంది మన యొక్క విశ్వాసము, మన పరిశుద్ధత, మన క్రియలు, మన మాటలు, మన ప్రార్థన అన్నీ కూడా డెలికేటెడ్గా ఉన్నాయన్నమాట. మట్టి పెంకి మీద వెండి పూత పూస్తే స్ట్రాంగ్ ఉంటుందా? ఒక పాట్ పైన సిల్వర్ కోటింగ్ కానీ లేదా గోల్డ్ కోటింగ్ కానీ వేస్తే అది స్ట్రాంగ్ ఉంటుందా? అది ఎత్తి ఇలా వేస్తే ఏమవుతుంది? పైకి బంగారంలాగానే కనబడుతుంది, కానీ ఎత్తి వేస్తే ఎక్కడికక్కడ పెచ్చులైపోతుంది. ఈ రోజున నిజంగా మనము ఆ ప్రభుని చూపించలేకపోతున్నాం. అదే మెయిన్ రీజన్. నిజంగా ప్రభునకు వలె మారలేకపోతున్నాం. అది మెయిన్ రీజన్. నిజంగా ప్రభునకు వలె సహనం కలిగి, ఓర్పు కలిగి, బాధలను కూడా భరించగలిగే విధముగా మనము ఉండలేకపోతున్నాం. ఒక్కడైన వాడు, ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానునిగా దేవుడు చేసే వాగ్దాన దేశాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి దేశంలో వీళ్ళు లక్షల మందిగా అడుగుపెట్టి ఆ తర్వాత దేశాన్ని ఏం చేసుకున్నారన్నమాట, వారు చేతులారా నాశనం చేసుకుని ఆ దేశంలో నుంచి తరిమివేయబడ్డారు. బబులోను దేశంలో బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయిలు వారి యొక్క హృదయాల్లో అనుకుంటున్నటువంటి మాట, ఒక్కడైన వాడు దేశాన్ని స్వతంత్రించుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నటువంటి మనము మరీ నిశ్చయముగా స్వతంత్రించుకోలేమా అంటున్నారు. ఒక్కడైన వాడు స్వతంత్రించుకోవడానికి 1000 మంది ఉన్నటువంటి వారు స్వతంత్రించుకోవడానికి గల కారణం ఒకటే, ఒక్కడైన వాడు విని వాటి ప్రకారం జీవించాడు. మొట్టమొదటి కారణం. హల్లెలూయా. అబ్రహాము స్వతంత్రించుకోవడానికి గల కారణం ఏంటంటే విన్నాడు, ఏదైతే విన్నాడో దాని ప్రకారం జీవించాడు. అబ్రహామా, నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నేను చేయబోతున్నాను, భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ కూడా నువ్వే తండ్రివి అని చెప్పి దేవుడు తనతో మాట్లాడితే ఆ మాట ఆడిబుల్ వాయిస్ అంటే ఒక స్వరాన్ని విన్నాడు. అది ఎవరు మాట్లాడారో తెలీదు, ఏ దేవుడో తెలీదు. ఆ వాయిస్, ఆ స్వరాన్ని విని అంతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ మాట అనుకుంటే ఈ ప్రజలు అలాంటి వారు తెలుసా? ప్రతిరోజు వచ్చి దేవుడు వారితో మాట్లాడడానికి ఈ మీద ఒకటేసి నా మాట వినరా అని చెప్పి పిల్లల్ని అంటాం కదా, ఆడు వినట్లేదు అనుకో, ఒక్కటేసి నేను చెప్పేది విను అని చెప్పేసి అంటాం కదా. అలా ఎన్నోసార్లు కొట్టి మాట్లాడితే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వినంగా అసలు వినే ప్రసక్తే లేదు. అలా వినుకోకుండా మొండికేసినటువంటి ఈ ప్రజలు బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనుకుంటున్నారు, ఒక్కడికే వస్తే మాకెందుకు రాదు మరలా. ఈ రోజున మనందరం కూడా అలాగే అనుకుని ఉండిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా.
అప్పుడు ఒక్కొక్కడికి వచ్చినటువంటి దేవుని యొక్క శిష్యులుగా పిలువబడినటువంటి వారంతా పరిచయం చేస్తే ఎన్ని కోట్ల మంది ఉన్నటువంటి మనము ఇంకెక్కువ పరిచయం. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని యొక్క మాట విని మాట ప్రకారం మనం చేసినప్పుడు జరుగుతుంది. మత్తయి రాసినటువంటి సువార్త ఈ మాట చదవండి అందరూ. మత్తయి సువార్త ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 21:28 నుంచి చదవండి ఒకసారి. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదట వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోని అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారం చెప్పగా వాడు అయ్యా పోదనని కానీ పోలేదు. అందుకు వారు మొదటి వాడి అనిరి. హల్లెలూయా. ఈ ఇద్దరిలో ఎవరు మాట ప్రకారం చేశాడు అని చెప్పి ప్రభు అడిగితే మొదటి వాడే అని చెప్తున్నాడు. దేవుని యొక్క మాట విని వెళ్ళిపోయేవారు కాదు దేవునికి ఇష్టమైన వారు. దేవుని యొక్క మాట విని ఆ ప్రకారం చేసేవారు కాదు. వీళ్ళందరికీ కూడా దేవాతి దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా దగ్గరగా చూసినట్లయితే 52 సంవత్సరాలు పరిచర్య చేశాడు. నాయన మీరు దేవుని మాటకు లోబడండి, దేవుని యొక్క మాట వినండి, లేకపోతే నెబుకద్నెజరు అనే ఒక రాజు రాబోతున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా తరుముతాడు, చంపేస్తాడు, మిమ్మల్ని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతాడు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఏది రహస్యంగా ఉంచలే, అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ దేశము దేవునిది, మేము దేవుని సొత్తు అయిన ప్రజలము. ఆ కీడు ఎందుకు వస్తుంది? యెరూషలేము ఎందుకు నాశనం అవుతుంది? ఇది దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క మందిరము, ఇది ఎందుకు నాశనం అవుతుంది? నువ్వు చెప్పేవని అబద్ధాలని చెప్పేసి యిర్మీయాను కొట్టారు. యిర్మీయాను తీసుకుని వెళ్ళి చీకటి కొట్లేశారు, నీళ్లు లేని బావిలు వేశారు, బురద ఉన్నటువంటి బావిలు వేశారు. ఎన్నోసార్లు ఆహారం లేకోకుండా తన్ని బాధించారు, ఎన్నో రకాలుగా బాధించారు. కానీ ఏదైతే దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడాడో అదే జరిగింది. మాట్లాడాడు కానీ విన్నారా? వీళ్ళు వినలేదు. జాగ్రత్త పడ్డారా? జాగ్రత్త పడలేదు. దేవుని మాటకు కొంచెం కూడా వాళ్ళు విలువను ఇవ్వలేదు. తండ్రికి 2 కుమారులు ఉంటే మొదటివాడి ఎద్దుకు వచ్చి తండ్రి చెప్పాడు, ఇలా చేలు పనుంది నాయన వీళ్ళు అని చెప్తే నేను పోనన్నాడు. తర్వాత ఎందుకో తనకి మారు మనసు వచ్చింది. అయ్యో నా తండ్రి నాకు ఒక పని అప్పగించాడు కదా అని చెప్పేసి ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండో వాడు పోతానని చెప్పాడు కానీ పోలే. అప్పుడు ఏమన్నాడు తెలుసా దేవుడు? యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. సుంకర్లు వేశ్యలంట మీకంటే ముందుగా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలతో దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు విన్నారు, నిరాకరించారు, కానీ వాళ్ళు విని వెంటనే అంగీకరించారు. ఒక్కడైన వాడు స్వతంత్రించుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాట విని ఆ ప్రకారము చేశాడు. యాకోబు రాసిన పత్రిక ఈ మాట చదవండి, చాలా ప్రాముఖ్యమైన మాట. మీరు ఇంతవరకు అండర్లైన్ చేసుకోకపోతే అండర్లైన్ చేసుకోండి. మొదటి అధ్యాయము 22 నుంచి చదవండి. జాకోబ్ చాప్టర్ 1:22 ఏమంట? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా మాట ప్రకారము వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండి ఎవడైనను వాక్యమును వినినవాడై ఉండి
దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా అంటాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే, వినువారు మాత్రమే కాదు, విని దాని ప్రకారం చేయాలంట. దాని ప్రకారం చేయకపోతే అద్దంలో మన ముఖం చూసుకుని బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయేవారు ఎలాగైతే ఉంటారో వారు కూడా అలాంటి వారు. దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించకపోతే అద్దంలో తన ముఖాన్ని చూసుకుని మర్చిపోయేవాడితో సమానం అంట. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మాటలు విన్నారు, కానీ దాని ప్రకారం జీవించారా అంటే లేదు. జీవించలేదు కనుకనే బానిసలుగా పోయారు. జీవించాడు కనుకనే ఒక్కడైనటువంటి అబ్రహాము వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఒక్కడైన వాడు 5 రాజులను తరిమి సంపదనంతటిని కూడా తీసుకుని వచ్చాడు. ఒకసారి సొదొమ గొమొర్ర మీదకి దండెత్తి వస్తారు కొంతమంది రాజులు. వచ్చి సొదొమ గొమొర్ర పట్టణాన్ని పట్టుకొని నాశనం చేసి ఆ పట్టణంలో సొత్తు అంతటిని కూడా తీసుకుని వెళ్ళిపోతారు. మరి సొదొమ గొమొర్రలో ఉంటున్నటువంటి లోతు తన ఆస్తిని కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి అబ్రహాము తన ఇంట పుట్టినటువంటి పనివారుల 300 మందిని తీసుకుని వెళ్ళి, జస్ట్ 300 మందిని తీసుకుని వెళ్ళి ఆ రాజులందరినీ కూడా జయించి వారి సొత్తునంతటిని కూడా తీసుకుని వస్తాడు అన్నమాట. ఒక్కడైన వాడు, ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానునిగా దేవుడు చేసి గొప్ప జయాన్ని అబ్రహాముకి అనుగ్రహించాడు. ఈ రోజున నేను ఎక్కువ మంది జనాంగంగా మేమున్నామే, మేము చాలా శక్తివంతులమే, మాకు జ్ఞానం ఎక్కువే, మాకు సంపద ఎక్కువే అనుకునే వారందరినీ కూడా దేవుడు లెక్క చేయడు. ఏమున్నా లేకపోయినా దేవుని వైపు చూసి దేవుని యొక్క మాట ప్రకారం జీవించే వారినే దేవుడు దృష్టి ఉంచుతాడు. ఇది సత్యం. ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు నీతో మాట్లాడిన మాట నమ్మి నువ్వు వెళ్ళవు, అంతే. అది నమ్మి వెళ్ళినటువంటి యెహోషువ, కాలేబు వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. 20 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా మార్గమధ్యంలో చనిపోతే జోషువ, కాలేబు వాగ్దాన దేశంలో అడుగుపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మారంట వాళ్ళు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఆ మాట. మిగతా వాళ్ళందరూ కూడా ఫిలిస్తీ లేక హైటు, వెయిటు, వాళ్ళ పర్సనాలిటీ అవన్నీ చూసి భయపడ్డారు. కానీ వీళ్ళ వస్త్రాలు చింపుకొని ఇజ్రాయెల్ ముందు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, వారిని చూసి భయపడొద్దు, వారిని చూసి మీరు దిగులు చెందొద్దు. ఎందుకంటే వారికి శరీర సంబంధమైన, మాంస సంబంధమైన అండ ఉంటే మనకి దేవుని యొక్క వాగ్దానమే మనకు అండ. దేవుడే మనకు అండ. ఆయన మన తరపున యుద్ధం చేస్తాడు. మనం ఖచ్చితంగా వాగ్దాన దేశంలో అడుగు పెడతాము. ఇది సత్యమని వస్త్రాలు చింపుకొని మరి చెప్పినప్పటికీ కూడా వస్త్రాలు చింపుకున్నటువంటి యెహోషువ మీద, కాలేబ్ మీద, మోషే మీద, అహరోను పైన, మిరియం పైన, వీరందరి పైన రాళ్ళు రువ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఆ రోజున దేవుడు కనుక తన మహిమను చూపించకపోతే ఎత్తిన రాళ్ల చేత కొట్టి వారి చంపేదరు వాళ్ళు. అలాంటి ప్రజలను దేవాతి దేవుడు భరించాడు కొన్ని 100 సంవత్సరాలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒంటరి అయిన వాడు స్వతంత్రించుకోవడానికి లక్షల మంది ఉన్నటువంటి వారు బానిసత్వంలోనికి పోవడానికి గల కారణము ఒక్కటే. ఒంటరి అయిన వాడు వినిన దాని ప్రకారము జీవించాడు. నువ్వు ఏది తింటావో దాని ప్రకారం జీవించడం అనేది నువ్వు చేస్తున్నప్పుడు దేవుని యొక్క సహాయం మనకి అన్ని వేళ కూడా అందుతూనే ఉంటుంది. దేవుడు అబ్రహాముకి సహాయకుడు ఉన్నాడు కనుకనే తను ఏం చేసినా కూడా తనకి జయము వచ్చింది.
తను ఏం చేసినా కూడా తనకి జయం వచ్చింది. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మనము ఏం చేయాలి? గ్రహించే మాట ప్రకారము జీవించాలి. అయ్యో, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడో అంటే ప్రతిరోజు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే పద్ధతులు చాలా ఉన్నాయి. మచ్చికి కొన్ని చెప్తాను. ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చారు కదా, మీరు సిద్ధపడి ఉంటే కనుక దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇదొక పద్ధతి. నువ్వు డైలీ డివోషన్, నువ్వు రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటావు కదా, ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు పండుకున్నప్పుడు ఏదో ఒక కళ ద్వారా మాట్లాడతాడు, త్రూ విజన్ ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ని బట్టి దేవుడు మాట్లాడుతుంటాడు అక్కడ. కొన్నిసార్లు ఏదైనా దైవజనుడితోటి దైవజనుడి ద్వారా నీతో మాట్లాడుతుంటాడు. ఇలా చాలా రకాల పద్ధతుల్లో మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆ స్వరం వినపడుతుంది కానీ ఎవరు కనపడరు. ఇలాగా దేవుడు రకరకాల పద్ధతిలో మనతో మాట్లాడతాడు. అయితే మాట్లాడినప్పుడు దాన్ని గ్రహించి ఆ మాట ప్రకారం జీవించడానికి మనము దేవునికి సమర్పించుకున్న వారమైతే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓడ్చి వేయక మాంసం భుజించి మీరు మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచి మీరు నరహత్య చే మీరు. దేవుడు అడుగుతున్నాడు, ఇన్ని చెడ్డ కార్యాలు చేసే మీరు దేశాన్ని ఎలా స్వతంత్రించుకుంటారు మరలా తిరిగి? ఒకటి, మాట విని మాట ప్రకారం చేయట్లేదు మొదటిది. రెండోది ఏం చేస్తారు తెలుసా? దేవునికి వ్యతిరేకమైన వాటిని చేస్తారు. దేవుని వ్యతిరేకమైన వాటిని చేస్తూ మేము ఎన్ని లక్షల మంది ఉన్నామో మేము ఎందుకు స్వతంత్రించుకోలేము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎన్ని లక్షల మంది ఉండేంటి దేవునికి వ్యతిరేకమైన వారు? ఇప్పుడు గిద్యోను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది తీసుకుని వెళ్ళాడు? అవును కదా, జస్ట్ 300 మెంబర్స్. ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతమంది? 33,000. 33,000 మంది సైనికులు తీసుకుని యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడు. 33,000 మంది యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆపోజిట్లో ఉన్నటువంటి సైన్యము ఎన్ని లక్షల మంది ఉంటారు? కనీసం లెక్కేసుకుని ఒక 70,000 60,000 ఉంటారు కదా. ఇజ్రాయెల్ పైకి దండెత్తు వచ్చినటువంటి రాజులైనటువంటి వారు సైన్యంగా ఉన్నటువంటి వ్యక్తులను చూస్తున్నట్లయితే వీళ్ళిద్దరు ఉంటే వాళ్ళు 4 లేదా 6 ఉండేవాళ్ళు. ఆ లెక్కన వేసుకోండి మీరు. వీళ్ళు 33,000 వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారో తెలుసా? మినిమం లెక్కేసుకున్న 66,000 అని ఉంటారు మినిమం. ఆ 66,000 మెంబర్స్ మీద యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వారు ఎంతమంది అంటే జస్ట్ 300 మెంబర్స్. మరి వాళ్ళు ఏమనుకోవాలి? 66,000 మంది విజిల్ వేస్తే ఆ విజిల్కే వీళ్ళు గుండాగిపోయి చచ్చిపోతారు అని చెప్పేసి అనుకుని రావచ్చు కదా. కానీ 300 మంది యుద్ధానికి వెళ్తే వారి పక్షాన దేవుడు కార్యం చేస్తే శత్రువు అనేవాడు లేకుండా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. 300 మంది దేవుని మాట ప్రకారం చేశారు. దేవుని యొక్క మాట ప్రకారం ఫిల్టర్ చేయబడినటువంటి వ్యక్తులు అన్నమాట. అందుకే దేవుడు చేయనిచ్చాడు. అన్ని వేల మంది దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు నాశనమైపోయారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ నా జీవితంలో జయం రావట్లేదు, నా జీవితంలో శుభం రావట్లేదు, నా జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా దేనికి వాక్యం ఏం తెలుస్తుందంటే, మొట్టమొదటిగా దాన్ని తీసేయాలి, దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని యొక్క కార్యం జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం కొన్నిసార్లు చూడండి, ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయాలనుకో, ఏదో ఒక వైరస్ ఉందనుకో, అందులో ఆ వైరస్ ఉన్నప్పుడు ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేయగలమా? మనము చేసినా కూడా సరిగ్గా వర్క్ అవుతుందా? అయితే మొట్టమొదటికి ఏం చేయాలి? వైరస్ని క్లీన్ చేయాలి. అదే
వైరస్ ఏదైతే ఉందో యాంటీ వైరస్ వేసి దాన్ని క్లీన్ చేయాలి. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలంటే దేవునికి వ్యతిరేకమైన వాటిని మొట్టమొదటిగా తీసేయడం అలవాటు చేసుకోవాలి. దాన్ని తీసేయడం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నప్పుడు అప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మీరు ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యాలు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, గొంతె పిసికిన దాన్ని తినేస్తూ, రక్తాన్ని వార్చుకోకుండా మాంసాన్ని తినేస్తూ, ఇష్టానుసారమైన కార్యాలు చేస్తున్న మీరు దేశాన్ని ఎలా స్వతంత్రించుకుంటారు అని చెప్పేసి అంటారు. అదంతా దేవుడు వారికి ఇచ్చినటువంటి నిబంధనలు, నియమాలు, అవన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలన్నమాట, ఫాలో అవ్వాలి. అవన్నీ చేయకోకుండా మేము దేశాన్ని ఎందుకు స్వతంత్రించుకోలేము అని అనుకుంటాను. హల్లెలూయా. అపోస్తల కార్యాల్లో చెప్తాడు మాట, చదవండి. 15వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 15:20 చదవండి. 15:20. ఆ విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవన్న అభిప్రాయం అంటాడు. చాలామంది ప్రభువులోనికి వస్తున్నప్పుడు ఫస్ట్ సెంచరీలో కొంతమంది వచ్చి ఇంకొక బోధ మొదలెట్టారన్నమాట. ఏమనంటే, మొట్టమొదటగా జెంటైల్ అనబడిన వాడు యూదుడు అవ్వాలి, ఇజ్రాయిలు అనిపించుకోవాలి. ఇజ్రాయిల్ అనిపించుకోవాలంటే అబ్రహాముతో దేవుడు చేసే నిబంధన ప్రకారం ఏం చేయాలంటే పురుషుడు ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలి అని చెప్పేసి బోధిస్తూ ఉంటే, అయ్యా మనందరము కూడా క్రీస్తు కృపచేత రక్షింపబడ్డామో, మనం శారీరకమైన సున్నతి అనేది మనకు అవసరం లేదు, యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడ్డాం కనుక ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని కొన్ని నియమాలు వారికి ఇద్దాం, అవి చేస్తే చాలు. ఏంటంటే అవి విగ్రహ సంబంధమైన అపవిత్రత అనేది అంటకూడదు, అంటే ఇంకా ఐడల్ వర్షిప్ అనేది ఉండకూడదు. రెండోది ఏం చెప్తా, అపవిత్రత, పాప కార్యములు ఏవి కూడా, చారత్వము, వివాహము కాక మునిపే ఇంకా వేరొక పురుషునితో కానీ వేరొక స్త్రీతో కానీ ఇలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. గొంతు పిసికి దేన్ని కూడా చంపి దాన్ని తినకూడదు. రక్తమును అంటే మరి మేకను కోసిన తర్వాత దాన్ని ఏమంటారు, కిల్లి ఇలా అంటారు. దాన్ని రక్తాన్ని ఓడ్చి గిన్నెలో పట్టితే అది గడ్డ కింద అవుతుంది, దాన్ని కొనుక్కుని వచ్చి తింటారు చాలా మంది. అలాంటి పనులు చేయకూడదు. రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాయాలని చెప్తాడనమాట. ఇక్కడ కింద చెప్తాడు 8:29, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసుకు చంపిన దాని, జారత్వమును విసర్జింపవలెను. ఇది ధర్మశాస్త్రం కూడా చెప్పింది. అది నేను డైరెక్ట్గా న్యూ టెస్టిమెంట్లో చదివించేసాను. పాత నిబంధనలో చదివించాను అనుకో, మీరేమనుకుంటారు అప్పుడు కదా అని చెప్పేసి అనుకుంటారని, ఇప్పుడు కూడా ఉందని చెప్తున్నాను. గొంతు పిసికి దేన్ని కూడా, అది కోడి కానీ మేక కానీ దేన్ని కూడా చంపి తినకూడదు. రక్తంతో మనం భుజించకూడదు. విగ్రహారాధన చేయకూడదు. ఐడల్ వర్షిప్ అనేది ఇక మన జీవితంలో ఉండకూడదు. ఇలాంటి చారిత్రము, అపవిత్రత అనేది ఉండకూడదు. ఇలాంటి కార్యాలన్నీ చేస్తే మేము ఎందుకు స్వతంత్రించుకోలేమని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు. దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి నీచమైన కార్యాలలో మీరున్నారు, అందులో నుంచి మీరు బయటికి వస్తే అప్పుడు నేను చేస్తానంటాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదివేసుకొని మనం ముగించేద్దాం. ఎహెజ్కేలులోనే 33:26 చదవండి. 3వ మాట, మీరు ఖడ్గమును ఆధారం చేసుకున్నారో, ఏ క్రియలు జరిగించువారో, పొరుగు వాని బారిని చెరుపువారో. ఏమంటున్నాడు అక్కడ, మీ వంటి వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు ఖడ్గమును ఆధారం చేసుకునేవారు, ఏ క్రియలు జరిగించేవారు, పొరుగు వాని బారిని చెరుపువారు. ఖడ్గమును ఆధారం చేసుకున్నారంట. ఒక వృత్తిని కావచ్చు, లేకపోతే నరహత్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని ఆధారం చేసుకొని బ్రతికారు, కానీ నన్ను ఆధారం చేసుకోలేదు అంటున్నాను. దేవుని ఆధారం చేసుకోకుండా బ్రతికినంత కాలము గొప్ప వాటిని స్వతంత్రించుకోలేము మనం. సర్టెన్ లిమిట్స్ వరకే ఉంటాయి మన ఆశీర్వాదాలన్నీ. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం అంటే ఏంటి? వాడు బాగా ఐశ్వర్యవంతుడు రా అంట.
అంటే లెక్కలేనంత నీవు పొందుకోవాలంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం వల్లనే అవుతుంది. మనం కష్టపడుతున్నాం చెప్పు పొట్టకి లొట్టికి సరిపోతాం అనమాట. హల్లెలూయా. అంటే సంపాదించింది రెంట్ కట్టుకోవడానికి, తినడానికి, బట్టలు కొనుక్కోవడానికి ఇటుకి సరిపోతుంది. ఓ ప్యాలెస్ కట్టాలంటే అవుద్దా? ప్యాలెస్ దాకా ఎందుకులే, మంచి ఏరియాలో డబుల్ బెడ్రూమ్ కొనలే మనం ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని ఆధారం చేసుకుంటే వస్త్రహీనులను సైతము కూడా దేవాతి దేవుడు ఎక్కడ కూర్చుండి పెడతాడంటే ప్రధానులతో సమానులుగా కూర్చుండి పెడతాడు. హల్లెలూయా. ఈ మాట నేను చెప్పట్లే, బైబిలే చెప్తుంది. అధికారులతోటి, దేశ ప్రధానులతోటి ఎవరు కూర్చుండి పెడతాడంట? పెంట కుప్ప మీద నుంచి దీనులను పైకి లేవనెత్తి వారితో సమానంగా కూర్చుండి పెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని ఆధారం చేసుకుంటే. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతాం, ఎప్పుడైతే వీఆర్ డిపెండింగ్ అపాన్ గాడ్, దెన్ ఓన్లీ విల్ సీ అన్నమాట. అప్పుడే మనం చూడగలం, అప్పుడే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. మన ఊహకు మించిన కార్యాలు, మనకు శక్తికి మించిన కార్యాలు. అందుకే అంటాడు, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే కూడా. మనం అనుకుంటామో అబ్బా అలాంటి ఇంట్లో ఉంటే చాలు అని చెప్పి ఇలా ఊహించుకుంటామంట. మన ఊహకు అతీతమైన కార్యాలు దేవుని ద్వారా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ ఏమీ లేకుండానే ఉండొచ్చు నువ్వు, కానీ ఒకనొక దినం వచ్చేసరికి దేవుని ఆధారం చేసుకుని నడుస్తున్నప్పుడు ఇప్పటికీ అసలు నీ జీవితం అసలు పోలికే ఉండదన్నమాట. అట్టి విధంగా మారిపోతుంది. అట్టి విధంగా దేవుడు మార్చగలడు. దావీదు అనుకుని ఉంటాడంట, వా చక్రవర్తిని అవుతాను అనుకుని ఉంటాడంట. ఎంతమంది లేరు అలాగా? మన రాష్ట్రంలోనే యేసయ్య గారిని చూసినట్లయితే, యేసయ్య గారి జీవిత చరిత్ర ఒక వీడియో ఉంటుంది, మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఆయన మరి చిన్నప్పుడంట ఒక వస్తువు తెమ్మని వాళ్ళమ్మ చెప్తే అగ్గిపెట్టి క్యాండిల్ చెప్పింది అనుకో, ఈయన గారు అగ్గిపెట్టి క్యాండిల్ అని షాప్ దగ్గరికి వెళ్ళి అగ్గిపెట్టి ఒకటి ఇవ్వండి, అరే మీ అమ్మ ఇదే చెప్పిందంటే అదొకటే, ఒకటి మర్చిపోయాడు. మతి మరుపు వేదం అని చెప్పి వాళ్ళ అమ్మకోటి. అలాంటి వ్యక్తి ఆ తర్వాత బ్లడ్ క్యాన్సర్ అనేది వచ్చి ఇంకా ఎక్కడ పడితే అక్కడ పెంటల్లోనూ పందులు తిరిగే చోట తిరుగుతూ, తినే తిండి సరైనది కాదు, ఎక్కడ ఏది కనబడితే అది తినేవాడు, ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు, రైల్వే ప్లాట్ఫామ్ మీద, రైల్వే ట్రాక్ మీద, ఎక్కడ పడితే అక్కడ పడుకునే. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శిస్తే ప్రపంచానికి సువార్త అందించే అంతర్జాతీయ సువార్థకుడిగా దేవుడు చేశాడు. ఎన్నో దేశాలు తిరిగాడు ఆయన. దాదాపుగా ఆయన చెప్పిన మాటలు ఒకసారి విన్నా, 160 ఎన్నో తిరిగాడంట. దేవుడు దర్శిస్తే దరిద్రతలో నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే ఓ పెద్ద సంఘానికి కట్టి సంఘానికి నాయకుడిగా ఉండగలిగాడు. ఈ రోజున హోసన్నా మినిస్ట్రీస్ ఆశీర్వదింపబడుతుందంటే కేవలం ఆ దైవజనుడి యొక్క ప్రార్థన. అంత భక్తిపరుడిగా జీవించాడు. అలాంటి దరిద్రతల నుంచి దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో చూసాడా? 25,000 మందికి పైగా పట్టే ఒక పెద్ద చర్చిని ఆయన కట్టాడు. ఆంధ్రాలో అదే ఫస్ట్ అనుకుంటా నాకు తెలుసు. ఆ తర్వాత ఈ రీసెంట్గా సతీష్ కుమార్ గారు కట్టారు, అదే పెద్దది. ఆ తర్వాత రీసెంట్గా ఇప్పుడు చూసినట్టయితే ప్రపంచ నెంబర్ 1 గుత్తి అద్భుత కుమార్ గారు బైబిల్ మిషన్ ప్రపంచ నెంబర్ 1 అన్నమాట ఇప్పుడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని ఆధారం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చేయగలరు. వీళ్ళు అనుకుంటున్నారు ఒంటరి అయిన వాడు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటే
లక్షలుగా ఉన్నటువంటి మనము స్వతంత్రించుకోలేమా? కోలేము. ఎందుకో తెలుసా? ఒంటరైన వాడు దేవుని యొక్క మాట విని ఆ మాట ప్రకారము జీవించాడు. రెండోదిగా చూస్తున్నట్లయితే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఇంకా. కానీ అబ్రహాము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయాలి. తెలుసు తెలియక ఒకసారి తన భార్య మాట విన్నాడు, కానీ ఆ తర్వాత చూసినట్లయితే ఎక్కడ ఏ తప్పిదము కూడా కనిపించదు బైబిల్లో. అందుకే దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అంటాడు. నా స్నేహితుని కుమారుడైన ఇజ్రాయేలు అంత చక్కగా పిలుస్తున్నాడు దేవుడు. చూడండి, భూమిపై ఉన్నటువంటి మనుష్యులను దేవుడు స్నేహితుడిగా చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నారంటే అది అబ్రహామే. మూడవదిగా చూసినట్లయితే దేవుని ఆధారం చేసుకో, దేవుని ఆధారం చేసుకో. ఖడ్గమును కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి క్రియలను ఆధారం చేసుకొని మనం వెళ్ళకూడదు. అట్టిని ఎప్పుడైతే మనం విసర్జిస్తామో అప్పుడు నువ్వు ఒంటరి వాడివే కావచ్చు, ఒంటరి దానివే కావచ్చు, ఒంటరి అయినప్పటికీ కూడా నిన్ను 1000 మందిగా దేవుడు చేసి నీ పక్షాన ఆయన ఉండి చేయనిస్తాడు. అనేక లక్షల మందిగా ఉండి ఫిలిస్తీనటువంటి గొల్యాతుపైకి యుద్ధానికి వెళ్ళారు. రోజు వెళ్తా ఉన్నారు, వెనకొస్తా ఉన్నారు, రోజు వెళ్తా ఉన్నారు, వెనకొస్తున్నారు. అలాగే ఎన్ని రోజులు జరిగిందో తెలుసా? 40 days జరిగింది. ఇది చూస్తూ ఉన్నాడు చిన్న కుర్రవాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తిని ఆధారం చేసుకున్నారు, రాజు యొక్క మాటను ఆధారం చేసుకున్నారు, వారు కొన్ని సామాగ్రిని ఆధారం చేసుకున్నారు, వెళ్ళారు. కానీ నేను తిరిగి వచ్చాను. కానీ చిన్న కుర్రవాడైనటువంటి దావీదు దేవుని ఆధారం చేసుకున్నాడు, దేవుని ఆధారం చేసుకున్నాడు. కనుకనే గొల్యాతును జయించి ఆ దేశానికి విడుదలిచ్చాడన్నమాట. హల్లెలూయా. గొప్ప కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన వాటిని విసర్జించినప్పుడు, దేవుని ఆధారం చేసుకున్నప్పుడు. హల్లెలూయా. ఈ 3 విషయాలు మనం గుర్తించుకున్నట్లయితే ఖచ్చితంగా మనము అత్యధికమైన వాటికి మనము పాత్రలమవుతాము. ఖచ్చితంగా మనం ఊహించే వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికమైన కృపతో మనం నింపబడి మరి గొప్ప వాటిని మనము స్వతంత్రించుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.